విజయవాడలో న్యూ ఇయర్ జోష్ ప్రారంభమైంది. విజయవాడలో ఈవెంట్స్ మారుమోగిపోతున్నాయి. 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు ఉత్సాహంతో వర్కులు వేస్తున్నారు. విజయవాడ వన్ టైం క్లబ్ నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి. యశక్రి, విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సంబరాలన్నీ కూడా అంబరాయంటే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న ఫన్ టైమ్ క్లబ్ దగ్గర ఉన్నాము. దాదాపు 2 గంటల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే 2024 ఆఖరి రోజు అటు గుడ్ బై చెప్పేందుకు, అదేవిధంగా 2025 నూతన సంవత్సరానికి సంబంధించి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ క్లబ్ దగ్గరికి అనేక మంది చేరుకున్నారు. మనం చూడొచ్చు అనేక కార్యక్రమాలు, వినోదాత్మకమైన కార్యక్రమాలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి స్క్రిప్ట్లు కావచ్చు, కామెడీ స్క్రిప్ట్లు అన్నీ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిలన్నిటికీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిర్వాహకులు కావచ్చు పూర్తి స్థాయిలో విజయవాడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ విజయవాడ క్లబ్కు సంబంధించి అనేక మంది ఇక్కడ క్లబ్కు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బయట విజయవాడ నగర ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి ఇక్కడ స్కిట్ కూడా మనం చూడొచ్చు. ఏ రకంగా స్కిట్ కి సంబంధించి అక్కడ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా స్కిట్ అంతా కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే విజయవాడ వ్యాప్తంగా కూడా అనేక ఈవెంట్లు అయితే నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ఈవెంట్లకి సంబంధించి అటు ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయి నిర్వహణకు సంబంధించి ఎక్కడికక్కడ వచ్చిన గెస్టులకి కావచ్చు, అదేవిధంగా అతిథులకి కావచ్చు, చిన్నల పెద్దలు అందరూ కూడా ఎక్కడ చిన్న పెద్ద అనేది తేడా లేకుండా కూడా పూర్తి స్థాయి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఫన్ టైమ్ క్లబ్ కి సంబంధించి ఇక్కడ ఏ రకంగా ఏర్పాట్లు చేశారనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ నిర్వాహకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ఉన్నాయి, ఇక్కడ న్యూ ఇయర్ అరేంజ్మెంట్స్ గత సంవత్సరం ఏ రకంగా చేశారు, ఈ సంవత్సరం ఏ రకంగా అంటే కొత్త నూతన సంవత్సరానికి సంబంధించి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఏ రకమైన ఏర్పాట్లు చేయడం పోయిన సంవత్సరం చాలా బాగా జరిగిందండి. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అంతా ఓన్లీ ఫ్యామిలీ రిక్రియేటెడ్ క్లబ్ అండి. ఇది అంతా ఓన్లీ ఫ్యామిలీసే వస్తారు. ఫ్యామిలీతో సరదాగా అందరూ గడుపుతూ ఉంటారు. 12 వరకు అందరూ ఉంటారు. క్లబ్లో అన్ని రకాలుగా ఫుడ్ కానీ అంతా బాగుంటుంది. అయితే క్లబ్ కి సంబంధించి ప్రత్యేకత గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. ఏంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తున్నారు? క్లబ్ లో చాలా చిన్న పిల్లల సైతం నుంచి కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? చిన్నపిల్లలు అయితే ప్రతిరోజు మామూలుగా న్యూ ఇయర్ అని కాకుండా మామూలు రోజుల్లో చెస్ ఒకటి నెక్స్ట్ మీకు టీటీ ఒకటి, ఇవన్నీ గేమ్స్ జరుగుతూ ఉన్నాయండి ప్రతిరోజు ఇక్కడ. నెక్స్ట్ December 31 వచ్చేసరికి ఏంటంటే ఫ్యామిలీ రిలేటెడ్ గా మామూలుగా అన్ని జరుగుతూ ఉంటాయి. మొత్తంగా పూర్తి స్థాయిలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు అటు ప్రేక్షకులకు సంబంధించి ఏ రకంగా వచ్చిన అతిథులు అందరూ కూడా ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ వారందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం పూట కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు కూడా దానికి స్థాయికి తగ్గ ఏర్పాట్లు అయితే ఇక్కడ నిర్వాహకులు చేశారు. సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అటు యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరానికి సంబంధించి ఆఖరి రోజునికి సంబంధించి ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంజాయ్మెంట్ కి సంబంధించి దాని ఏ రకంగా చేస్తున్నారనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ మహిళలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది ఈవెంట్స్ కి సంబంధించి ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఆఖరి రోజు ఈ సంవత్సరానికి సంబంధించి ఈవెంట్స్ కూడా మరికొద్ది గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది. ఎలా ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్ కి సంబంధించి? మాకు బాగా నచ్చిందండి. ఫుడ్ కానీ, వాళ్ళు ప్రోగ్రామ్స్ కానీ, స్కిట్స్ కానీ చాలా చాలా బాగుంది. మాకు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంతా. మాకైతే నాకు బాగా నచ్చింది. ఎలా ఉన్నాయి అంటే పిల్లలకి సంబంధించి చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ, ఎంతో ఎంజాయ్ చేస్తూ కూడా కనిపిస్తున్నారు. ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించిన కిడ్స్ ఈవెంట్స్? అంటే పిల్లలకి ఎక్కువ డాన్స్, కామెడీగా ఉండడం కదా, అది బాగా ఉంది. దాంట్లో మా పాప కూడా ఉంది. మాకు బాగా నచ్చింది. ఇంతకుముందు ఈవెంట్స్కి వచ్చారు ఇక్కడ ఫన్ టైమ్ క్లబ్ కి సంబంధించి? 3 years నుంచి వస్తున్నాం మేము.
మా పాప. ఎలా ఉన్నాయమ్మా ఈవెంట్స్? బాగున్నాయా? బాగున్నాయి. ఏం బాగున్నాయి నీకు? నాకు అన్ని బాగున్నాయి. అది మొత్తం కూడా పిల్లలు సైతం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఎలా ఉన్నాయి ఈవెంట్స్ కి సంబంధించి? ఏ రకంగా ఏం నచ్చినాయి అసలు? ఇక్కడ చాలా బాగున్నాయి సార్ ఈవెంట్స్ కూడా. మేము ప్రతి ఇక్కడికే వస్తాం సార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడికి వస్తుంది. ఏంటంటే మా ఫ్యామిలీ పార్టీ లాగా ఉంటుంది. నేను బయట పార్టీ కాదు. ఈ న్యూ ఇయర్ అనేది బయట చేసుకోవడం అంతా కామన్. అది ఇక్కడ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్న ఈ కాన్సెప్ట్ తో చాలా బాగా పెడతారు సార్ ఇక్కడ క్లబ్ వాళ్ళది. సో దట్స్ వై ఏంటంటే ప్రతి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం సార్ బాగా ఇక్కడ. అది మొత్తంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పూర్తి స్థాయిలో ఒక ఫ్యామిలీ వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసే ఏర్పాట్లకు సంబంధించి అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా నిర్వాహకులు ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు మనం చూడొచ్చు ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా డాన్సులు కావచ్చు, దాంతోపాటు స్కిట్స్ కావచ్చు, అదేవిధంగా తాంబూలా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈ ఫన్ టైమ్స్ క్లబ్స్ కి ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేది కొంత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చిన్నపిల్లలు సైతం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ వారు ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏంటి ఎంజాయ్ చేసావా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా ఉన్నాయి ఈవెంట్స్ ఇక్కడ? I came from Vijayawada. ఎలా ఉన్నాయి ఈవెంట్స్? ఎలా ఉన్నాయి? Good ఈవెంట్స్ నచ్చినాయి నీకు? dance. అది మొత్తం పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు, ఉత్సాహంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇటు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా కొత్త సంవత్సరం వేడుకలకి సంబంధించి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ తో వాళ్ళు కూడా పాల్పంచుకోవడంతో పాటు దాంతోపాటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏ రకంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈవెంట్లకు సంబంధించి ఏ రకంగా జరుగుతున్నాయి అనేది కొంత ఇక్కడ అతిథులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి ఈవెంట్స్ ఇక్కడ? ఏమేమి ఈవెంట్స్ నచ్చినాయి మీకు? ఈవెంట్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటండి, పాటల ప్రోగ్రాము, తర్వాత పిల్లలకి డ్యాన్స్, తర్వాత యాంకరింగ్, తర్వాత వచ్చేసి జబర్దస్త్ వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. అన్నీ బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. తర్వాత వచ్చేసి చిన్న చిన్న లైన్స్ అయితే పెట్టారు, బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చి మీ మీడియా కవరేజింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా గట్టిగా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా గంటలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఎలా ఉంది న్యూ ఇయర్ కి సంబంధించి? అంటే ఇక్కడ కొంత ఆహ్లాదకరమైన అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా కలిసిపోయి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, ఎక్సలెంట్. అసలు ప్రతి సంవత్సరం అసలు ఇక్కడే రావాలనిపిస్తుంది. ఒక చిన్న పిల్ల కాదు, పెద్ద వయసు కాదండి, అందరు సమానంగా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ బాగా చేస్తామండి. మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈ సంవత్సరానికి సంబంధించిన ఆఖరి రోజుని వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి సంబంధించి స్వాగతించేందుకు పూర్తి స్థాయిలో చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలతో పాటు వస్తున్న నూతన సంవత్సరాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూస్తూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి క్లబ్ కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ కి ఎవరికైనా సెలబ్రిటీలకు ఆహ్వానం ఉందా? ఉంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు? అక్కడ పరిస్థితి ఎస్ చక్రి, ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ తో పాటు విజయవాడలో ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈవెంట్ చేసిన ప్లేసులు, ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీసులు అయితే ఒక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎక్కడైతే ఈవెంట్లు చేస్తున్నారో ఆ ఈవెంట్లకు సంబంధించి అన్ని చోట్ల కూడా పర్మిషన్లు తీసుకునే ఈవెంట్లు అయితే సిటీలో చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఒక పోలీస్ సెక్యూరిటీతో పాటు బయట ఎంట్రీలో
ప్రైవేట్ బౌన్సర్లను కూడా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఇటు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు చిన్న వయసు 3 సంవత్సరాల పిల్లల నుంచి కూడా దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు వరకు కూడా ఇక్కడికి వచ్చి నూతన సంవత్సరానికి సంబంధించిన వేడుకల్ని కూడా ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఏ రకంగా ఇప్పుడు దాకా మనం చూసాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అతిథులతో కూడా మనం మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అనుభూతి పొందారు ఫన్ టైమ్ క్లబ్ తో పాటు విజయవాడలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఈవెంట్స్ అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. కొంత నూతన సంవత్సరానికి సంబంధించిన హంగామా మొత్తం కూడా పూర్తి స్థాయిలో బెజవాడలో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు అయితే ఎక్కడికక్కడ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిఘా వ్యవస్థనైతే ఇప్పటికే సిపి రాజన్స్ లో ఎక్స్క్యూజ్ చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థతో పాటు పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పూర్తి స్థాయిలో ఈ ఈవెంట్లన్నింటినీ కూడా ఎంతో ఉత్సాహంతో జరుపుకునేలాగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా సిపి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇక్కడ జరుగుతున్న ఈవెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ చిన్న వయసు నుంచి పెద్ద వయసు కూడా అందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్లో స్కిట్లు కావచ్చు, డాన్సులు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సరం నుంచి మరికొద్ది గంటల్లోనే స్వాగతించేలాగా అన్ని ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ.